అలుపెరగని క్రీస్తు వీరుడు, సోలిపోని శిలువ సైనికుడు, దేవుని దాసుడు భక్త సింగ. ఈయన ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా సంఘాలను నిర్మించి గిన్నిస్ రికార్డు కలిగినవాడు. అనేక అన్యజనులను క్రీస్తు నామంలోకి నడిపించి నిత్య జీవమునకు మార్గం చూపిన గొప్ప దైవజనుడు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడు అని పేరు పొందిన బిల్లీ గ్రహం గారు ఈయన గురించి ఇలా అన్నారు: ఇంతటి గొప్ప దైవజనుడిని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతటి గొప్ప సాక్ష్యం కలిగిన ఈ దైవజనుడు తనకు బైబిల్ను గూర్చి ఉన్న జ్ఞానం సముద్రంలో నీటి చుక్క అంత అని చెప్పడం గమనార్హం. ఇంతటి గొప్ప దైవజనుడిని గూర్చిన జీవిత చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూ భక్త సింగ్ గారు పంజాబ్లోని సర్గోద్ గ్రామంలో 1903వ సంవత్సరంన జూన్ 6వ తేదీన జవహర్లాల్ లక్ష్మీబాయి దంపతులకు మొట్టమొదటి సంతానంగా జన్మించడం జరిగింది. ఈయన తల్లిదండ్రులు భవనిష్ట గల సిక్కు మతస్థులు కావడంతో భక్త సింగ్ గారు తన చిన్న వయసు నుంచి తన సిక్కు మతాన్ని ఎంతో ప్రేమించేవాడు, అభిమానించేవాడు. ఈయన తన చిన్నప్పటి విద్యాభ్యాసాన్ని మొత్తం క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదవడం జరిగింది. ఈయన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివినప్పటికీ క్రిస్టియన్స్ అనే ఈయనకి ఇష్టం ఉండేది కాదు. ఇంటర్మీడియట్లో ఈయనకు ఒకసారి బైబిల్ను బహుమతిగా ప్రదానం చేయటం జరిగింది. అయితే తన మతం కంటే ఏ మతం గొప్పది కాదని తలంచిన భక్త సింగ్ గారు ఆ బైబిల్లోని పేపర్లను మొత్తం చింపివేసి అట్ట మాత్రం లెదర్తో తయారు చేయబడినది కాబట్టి బాగుందని తన దగ్గర ఉంచుకోవటం జరిగింది. ఈయనకు 12 ఏళ్ల వయసులో అనగా 1915వ సంవత్సరంలో రామాబాయి అనే ఒక అమ్మాయితో వివాహం చేయటం జరిగింది. భక్త సింగ్ గారు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత తన ఉన్నత విద్య కొరకై ఇంగ్లాండ్ వెళ్ళాలని అనుకున్నాడు. తన తల్లిదండ్రులను ఇంగ్లాండ్ వెళ్ళాలని అడిగినప్పుడు వారు ఇంగ్లాండ్ క్రైస్తవ దేశం కనుక ఈయన క్రైస్తవునిగా మారిపోతాడేమోనని వారు ఒప్పుకోలేదు. అయితే భక్త సింగ్ గారు వారిని ఒప్పించి వారికి నేను క్రైస్తవునిగా మారనని ప్రమాణం చేసి 1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్కు రావటం జరిగింది. అయితే ఈయన ఇంగ్లాండ్కు వచ్చిన 3 నెలల్లోనే ఈయన తన మతానికి గుర్తుగా భావించే పొడవాటి జుట్టును మొత్తం కత్తిరించడం జరిగింది. మద్యానికి, ధూమపానికి మొత్తం బానిస కావటం జరిగింది. ఒకసారి హాలిడేస్లో భాగంగా భక్త సింగ్ గారు ఇంగ్లాండ్ నుంచి కెనడాకు టూర్కు వెళ్ళాలని ఒక షిప్లో ఎక్కడం జరిగింది. అదే షిప్లో ఒక క్రైస్తవ కూడిక జరుగుతుందని, అక్కడ మంచి భోజనాలు ఉంటాయని విన్న భక్త సింగ్ గారు మంచి భోజనాల కొరకై ఆ కూడికకు అటెండ్ అయ్యి అక్కడ కూర్చోవటం జరిగింది. ఇది ఆయన వాక్యమే వినలేదు, కానీ ప్రార్థించే సమయంలో ఆయన ప్రార్థనలో ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చి ఆయన పాపంలో ఒప్పుకునేలా చేసింది. ఈ విధంగా భక్త సింగ్ గారు మొట్టమొదటిసారిగా యేసునామమును ఉచ్చరించి తన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఎరగటం జరిగింది. భక్త సింగ్ గారికి కెనడాలో జాన్, ఎడిత్ హేవర్డ్ అనే 2 మంచి క్రైస్తవ మిత్రులు దొరకటం, వారిద్దరూ అనుదినం బైబిల్ ధ్యానించడాన్ని చూసి భక్త సింగ్ గారు బైబిల్ని ధ్యానించడం ప్రారంభించారు. ఇలా భక్త సింగ్ గారు రోజు రోజుకు క్రీస్తులో ఎదగటం జరిగి 1932వ సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన భక్త సింగ్ గారు బహిరంగంగా క్రీస్తును ఒప్పుకొని బాప్తిసం తీసుకోవటం జరిగింది. భక్త సింగ్ గారు తన యవ్వన కాలంలో రోజుకు 14 గంటలు బైబిల్ని ధ్యానించేవాడు. 14 గంటలంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈయన క్రీస్తులో ఎంతలా బలపడ్డాడని. ఇలా అనుదినం క్రీస్తులో ఈయన బలపడుచు ఒకరోజు క్రీస్తు పిలుపు నిమిత్తమై తన 30 ఏళ్ల వయసులో అంటే 1933వ సంవత్సరంన సువార్త నిమిత్తమై భారతదేశానికి తిరిగి రావటం జరిగింది. ఈయన క్రైస్తవునిగా మారాడని తన తల్లిదండ్రులు తెలుసుకొని ఇతని రహస్య క్రైస్తవునిగా ఉండమని వారు చెప్పినప్పుడు భక్త సింగ్ గారు వారితో ఇలా అన్నాడు: క్రీస్తు నా ఊపిరి, నేను ఊపిరి పీల్చుకోకుండా ఎలా బ్రతికను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ఆయన లేకుండా నేను ఎలాగూ జీవించను అని చెప్పి తన తల్లిదండ్రులను విడిచి 1933వ సంవత్సరంన బాంబే నడివీధులలో క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెబ్రోన్ సంఘాన్ని స్థాపించి ఈ హెబ్రోన్ సంఘం ద్వారా అనేక చర్చిల నిర్మాణానికి కారణంగా నిలిచి అనేక ఆత్మల రక్షణకు ఈయన కారకుడయ్యాడు. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన జరిగించిన పరిచర్య ఎంతో గొప్పది. ఆ పరిచర్య నేటికి మనకు కనబడుతూనే ఉంది. అనేక సంఘాల ధ్వంసానికి కారణమైన సౌలును ఏ విధంగా అయితే పౌలుగా మార్చి అనేక సంఘాలను కట్టబడటానికి దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో, క్రైస్తవులంటే పడిన భక్త సింగ్ గారిని దేవుడు అలా ఎన్నుకున్నాడు. ఈ విధంగా ఈయన జీవితాల్లో ఎన్నో అనుభవాలు,
ఈయన ద్వారా జరిగించబడ్డ కార్యాలు ఎన్నో. అది సెప్టెంబర్ 17, 2000వ సంవత్సరం. భక్త సింగ్ గారు దేవుని పిలుపు నిమిత్తమై మహిమా శరీరం దాల్చి ప్రభుని ఎదుర్కొన్న దినం. ఈయన భూస్థాపన కార్యక్రమం కొరకై దాదాపుగా 2,50,000 మంది హాజరయ్యారు. తన చదువు ద్వారా ఎంతో డబ్బును సంపాదించవచ్చు. తన తల్లిదండ్రుల దౌనం ద్వారా ఎంతో సుఖించవచ్చు. ఇది వీటి ద్వారా పరలోకం చేరము అని తెలుసుకున్న భక్త సింగ్ గారు తన జీవితం మొత్తం ప్రభు కొరకై అర్పించడం జరిగింది.